What is the name of the Dalai Lama audiobook which won Grammy Award? గ్రామీ అవార్డును గెలుచుకున్న దలైలామా ఆడియో బుక్ పేరేమిటి అని అడుగుతున్నారు. ఒకసారి మనము ఈ యొక్క క్వశ్చన్కి ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు అసలు గ్రామీ అవార్డు ఎందుకు ఇస్తారు, ఈ గ్రామీ అవార్డుని ఎప్పుడు స్టార్ట్ చేశారని ఒకసారి చూద్దాము. ఈ యొక్క గ్రామీ అవార్డుని ఏదైతే మ్యూజికల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి ఆల్బమ్స్కి ఈ యొక్క గ్రామీ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామీ అవార్డు 1959లో మే 4న స్టార్ట్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ క్వశ్చన్కి ఆప్షన్ చూసినట్టయితే ఆప్షన్ ఏలో కౌబాయ్ కార్టర్ అంటున్నారు, ఆప్షన్ బిలో మిడ్ నైట్స్ అంటున్నారు, ఆప్షన్ సిలో మెడిటేషన్ అంటున్నారు, ఆప్షన్ డిలో యాజ్ వి స్పీక్ అంటున్నారు. ఈ 4 ఆప్షన్స్లో ఏది దలైలామా గారికి అవార్డుని తెచ్చిపెట్టింది అంటున్నారు. ఆప్షన్ ఏలో ఉన్నటువంటి కౌబాయ్ కార్టర్ 2025లో గ్రామీ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఈ యొక్క కౌబాయ్ కార్టర్ యొక్క రూపకర్త బెనోయిస్. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. కమింగ్ టు ది ఆప్షన్ బి మిడ్ నైట్స్. ఈ యొక్క ఆప్షన్ బిలో ఉన్నటువంటి మిడ్ నైట్స్ 2024లో గ్రామీ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఈ యొక్క మిడ్ నైట్స్ యొక్క రూపకర్త టైలర్ స్విఫ్ట్. సో ఆప్షన్ బి ఆల్సో ఎలిమినేటెడ్. కమింగ్ టు ది ఆప్షన్ డి యాజ్ వి స్పీక్. యాజ్ వి స్పీక్ అనేది 2024లో ఏదైతే కాంటెంపరీ ఇన్స్ట్రుమెంటల్ బుక్ ఏదైతే ఆల్బమ్ ఉంటుందో దానికి ఒక 2024లో గ్రామీ అవార్డు రావడం జరిగింది. దీని యొక్క రూపకర్తలు వచ్చేసి జాకీర్ హుస్సేన్ మరియు రాకేష్ చౌరసియా. సో ఆప్షన్ డి ఆల్సో ఎలిమినేటెడ్. కమింగ్ టు ది ఆప్షన్ సి మెడిటేషన్. ఈ మెడిటేషన్ ఏదైతే ఉంటుందో ఏదైతే దలైలామా గారి జీవితంలో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు అన్నింటినీ ఏదైతే దైవానుభూత సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా క్రోడీకరిస్తూ ఈ యొక్క దలైలామా గారి యొక్క సొంత వాయిస్తో ఈ యొక్క ఆల్బమ్ని రికార్డ్ చేయడం జరిగింది. సో ఈ రికార్డ్ చేసినటువంటి ఆల్బమ్కి మెడిటేషన్స్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఈ యొక్క బుక్కి 2026లో గ్రామీ అవార్డు రావడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్కి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే భారతదేశంలో మొట్టమొదటి గ్రామీ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు మరియు ఏ ఆల్బమ్కి ఈ యొక్క గ్రామీ అవార్డుని గెలుచుకున్నారు అనేది ఏమన్నా మీకు తెలిసినట్టయితే ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.